ముందుగా విశ్వనాథ్ గారికి నా ధన్యవాదాలు. అసలు ఈ ఆపరేషన్ అంటే ముందు నేనే భయపడ్డాను. యూట్యూబ్‌లో చూసి, ఇవి చూసి ఎలా చేస్తారో ఏంటో అని. అలాగే మా ఇంటి దగ్గర ఆడవాళ్ళు కూడా అలాగే చెప్పారు. ఆట్లి వల్ల ఏం తెలుస్తది? కోస్తేనే కదా కనబడుతది. లేతే అలా ఎలా చేయగలరు అని అపోహలు కూడా పెట్టారు. కానీ నేను ఆయన మీద నమ్మకంతో ఆయన ఒకరోజు నైట్ మాట్లాడి వివరంగా చెప్పారు. ఇలా చేయించుకోమ్మా నీకు బావుంటది. నీకు బాగోలేదసలా. నువ్వు ఇలా చేయించుకోవడం వల్ల ఆ నమ్మకంతోటి మా అమ్మగారు నన్ను ఎవరు రాకపోయినా పర్లేదమ్మా మనిద్దరం వెళ్ళి చేయించుకొని వచ్చేద్దాం. ఆయన రిసీవ్ చేసుకుంటానని చెప్పారు కదా! మనల్ని ఒక తోడబుట్టినలాగా. నేను అలాగా మా అమ్మగారితో మా మావయ్య ఇంటికెళ్ళి అమలాపురం అక్కడి నుంచి డైరెక్ట్ షఫీర్ గారి ద్వారా వచ్చి ఇక్కడ ఇలా అడ్మిట్ అయ్యాక నాకు చాలా ట్రీట్మెంట్ ముందు భయమేసింది. ఆపరేషన్ చేసాక బయటకొచ్చాక ఎలా లేవగలనా? లేవలేనా? ఎవరైనా సపోర్ట్ ఉండాలా? అని అనుకున్నాను. లేచిన 2 అవర్స్‌కే సారే నీకు నువ్వు లేసేయగలవమ్మా లెగు లెగు అని ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల నేను లేవడం, నాకు నేనే వాష్‌రూమ్‌కి వెళ్ళటం, రావడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎంత ఈజీగా బాగా జరుగుతదని ఆపరేషన్ నేను కల్లో కూడా అనుకోలేదు. నేను ఇంకా ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సజెషన్ ఇస్తాను. అదే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఇస్తున్నాను.